మన ముంబై నుంచి ఉన్నటువంటి మన దేవదాన సారు ప్రార్థన చేస్తారు, ప్రారంభ ప్రార్థన. ఓకేనా, థ్యాంక్ యూ. అందరికి వందనాలన్నా. ప్రేమామయుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మహోన్నతుడు అయిన మా రాజా, నిన్న నేడు నిరంతరం ఏకమైన దేవ, మమ్మల్ని బాగా ప్రేమించున్న మా దేవ, మీ పవిత్రమైన ఘనమైన నామనకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు రాత్రంతా కనికరించి మరి ఉదయ కాలంలో మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ పాద సన్నిధిలో ఉదయమే మీ కృపలతో మమ్మల్ని నింపడానికి, బలపరచడానికి ఈ యొక్క అనుదిన వాక్య ధ్యాన కూడికల్లో 4280 రోజుకి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు నాయన. ఇదంతా మీ కృపయకు వందనాలు. దీన్ని ఈ రీతిగా కొనసాగించడానికి మీ దాసులైన బర్నబాస్ అన్న గారిని మీరు బలపరిచి వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు. మరి ప్రతి ఉదయమున విసుకక నిత్యము కొనసాగించుటకు మీరు ఇచ్చిన బలమునకై, కృపకై, బాధ్యత భారమునకై వందనాలు చెల్లిస్తున్నాం. అందరిని బట్టి అనేకులు మేలు పొందుతున్నారు. అనేక మరి దైవజనులు కూడా మరి వేదిక మీద ప్రభావ తండ్రి ముందుకు వచ్చి వాక్యమును పంచుకోగలుగుతున్నారు. మీకు స్తోత్రాలు నాయన. ఈ దినమున మరి విశేషంగా దాసుల్ది ఎలీషా బాబు గారిని మా కొరకు ఇచ్చారు. మీకు వందనాలు. అధ్యక్షత వహించుటకు మరి ఫ్రాంక్లిన్ నాన్న గారి నుంచి బలపరిచి నడిపించడం ప్రభుత్వారు. చేరి వచ్చిన ప్రతి వారిని దీవించండి. ఇంకా రావాల్సిన వారు ఉంటే త్వరపడి ప్రభా కనెక్ట్ అవ్వడానికి కృప చూపని, మంచి వాతావరణం తెచ్చమని, పాడబోయే పాటలోను ప్రార్థన వాక్య పరిచర్యలు సమస్యలో మీతోడు మాకు మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చంద్రయ్య గారు పాట పాడి వినిపిస్తారు. అన్న చంద్రయ్య జాయిన్ అవ్వలేదు. కర్నూలు సామ్యాల్ ఉన్నారు చూడండి. కర్నూలు సామ్యాల్ గారు మనకు పాట పాడి వినిపిస్తారు. సార్ వందనాలు సార్. అన్నా వందనాలన్నా. సార్ వందనాలు సార్. వందనాలు. జూమ్ యాప్ లో పాల్గొన్న సహోదరులందరికీ వందనాలు. క్రైస్తవ సునాది కీర్తనలో 6వ పాట పాడుకుందాం. ఎంత జాలి యేసువా ఇంత వర్ణించిన పాడుతూ. ఎంత జాలి యేసువా ఇంతయని వర్ణింతునా, ఎంత జాలి యేసువా అనికరుడ అంతకుడను కని పనులు చేసినాడా, అనికరుడ అంతకుడను కని పనులు చేసినాడా, ఇనమైన చావు నుండి చావు నుండి ఇను నీ రక్షించితివి, ఎంత జాలి యేసువా ఇంతయని వర్ణింతునా, ఎంత జాలి యేసువా భక్తిహీనుడ శత్రువుండ శక్తి లేని వాడను, భక్తిహీనుడ శత్రువుండ శక్తి లేని వాడను, నీదు ప్రేమ భయలు పరచి నీదు ప్రేమ భయలు పరచి నాదు రుణము తీర్చితివి, ఎంత జాలి
యేసువా ఇంతయని వర్ణింతునా ఎంత జాలి యేసువా ఏమి ఇత్తు ఎట్లు తీర్చు నిదురునము యేసువా ఏమి ఇత్తు ఎట్లు తీర్చు నిదురునము యేసువా అందుకొనుము నాదు హృదయం అందుకొనుము నాదు హృదయం వందనంబు యేసువా ఇంత చాలి యేసువా ఇంతయని వర్ణింతునా ఎంత జాలి యేసువా అన్న వందనాలు సార్ వందనాలు సార్. చాలా థ్యాంక్స్ సార్. తర్వాత వాక్యం కొరకు మన పెద్దలు పాల్ సారు ప్రార్థన చేస్తారు. వందనాలు బ్రదర్, అందరికీ వందనాలు. ప్రార్థించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సజీవుడా, సర్వాధికారి, మా రక్షకుడు, మా విమోచకుడు, మా కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవా, యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఉదయకాలం మరణోదయమునే లోకము లెక్కలకు ఉంది మీ ముఖ దర్శనం చేసుకుని మీ పాద సన్నిధిలో నైనా తండ్రి మరొకసారి మీ దయగల మాటలు కృప చూపినారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 4280 రోజులు ప్రభు అనుదిన ఉదయకాలపు వాక్య ధ్యానం కొరకు ఏచి ఉండగా నాయన చక్కని పాటలు పాడి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన అది ఊహించు నాయన బార్నబాసుని దాసుడు దినదినము ఈ విధంగా ప్రభా మా గృహాలకి మీ దయగల మాట్లాడుతూ మీ దైవజనులు నాయన తండ్రి ఇచ్చిన వర్తమానం ఎన్నుడు కృప చూపినారు. స్తోత్రాలు నడిపిస్తున్నాండి దాసుడు రాజులేని గారిని బట్టి స్తోత్రాలు. పాటు పాడిన నాయన సమయాలు గారిని బట్టి వాక్యం కొరకు మొదట ప్రార్థించిన దేవానుమతులను బట్టి స్తోత్రాలు. భూమి పక్షంగా నిలబడే దాసుడు ఎలీషబాబు గారికి ప్రార్థిస్తున్నాం. దాసుని బలపరచండి నాయన. గత దినాల్లో నాయన జూన్లో నాయన మీ మాటలు నాయన మీ దయగల మాటలు ఈ దాసుని ద్వారా సంఖ్యాకాండంలో ప్రభావ మునుపటి ప్రవర్తన ప్రస్తుత ప్రవర్తన గురించి చక్కటి సందేశం తిరిగి ఈ రోజు నాయన మీ పక్షంగా నిలబడి ఉండగా ఏ వర్తమానంతో మేము హెచ్చరికలు దిద్దుబాట్లు పురుకులు దయచేలో మీ దాసుని శిలుసాట్లు మరుగుపరిచి మీ దయగల మాటలు అందించుండగా వెనగల చెవి గ్రహింపగల హృదయం అనుగ్రహించండి. చేరొచ్చిన వీళ్ళందరినీ బట్టి స్తోత్రాలు నాయన. నెట్ ద్వారా కరెంటు ద్వారా ఏ తొందర లేకుండా ధారాళంగా మీ మాటలు మీ కృప చూపమని దుఃఖితులను ప్రభు ఆయా విధంగా ఇబ్బందులు ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. విజయవాడ నాయన, గుంటూరు నాయన, తెలంగాణ ప్రాంతంలో నాయన వరదల ద్వారా జరిగిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని ఆదరించండి, బలపరచండి. దీనమంతట్లో మీ కాపుదల భద్రత అనుగ్రహించండి. మీ దయగల మాటలు అందించుండగా వినగల చెవి గ్రహింపగల హృదయం అనుగ్రహించమని మా రక్షకుడు, మా విమోచకుడు, మా కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవ స్తోత్రాలు చెల్లించు. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి ఏడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. మన మధ్య ఉన్న దాసు ఎలీషబాబు గారు దేవుని వాక్యం అందిస్తారు. దైవజనులు అందరికీ వందనాలు. వందనాలు సార్. చేరి వచ్చిన పరిశుద్ధులకు ప్రభు నామంలో నాకు అవకాశం కల్పించిన పెద్దలు బర్నబాస్ అన్నకు, దినం అధ్యక్షత వహించి నడిపిస్తున్న ప్రాంకిలనకు వందనాలు సార్. వందనాలన్న. ప్రార్థన చేసిన దేవదానం అంకుల్, పాట పాడిన సమయలన్న, అలాగే వాక్యం కొరకు ప్రార్థన చేసిన పాలంకులు వినే మీ అందరికీ నా ప్రేమ వందనాలు చెల్లిస్తా ఉన్నా. దేవుని వాక్యాన్ని విందాం. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము
సౌలు దావీదు జీవితం ఇందులో మనకు కనబడతా ఉంది. సౌలు దావీదును తరమడం, దావీదు పారిపోవడం, సౌలు కొంతసేపు అక్కడ విశ్రాంతి తీసుకోవడం, ఒక గుహ దగ్గరకు వచ్చి శత్రువు దొరికాడు దావీదుకు. ప్రజలందరూ చంపమనడం, నువ్వు మౌనంగా ఉంటే మేం చంపుతాం అనడం, వద్దులే అని ఆపడం, ఇదంతా మనం చూస్తా ఉన్నాం. ఇందులో శత్రువు ఎడల జాలి చూపిన, ప్రేమ చూపిన ఆ మంచి అనుభవం మనం చూస్తాం. 1 నుంచి 22 వచనాల్లో ఈ భాగం ఉన్నది. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గేది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానం వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలు అందరిలో నుండి 3000 మందిని ఏర్పరుచుకొని కొండ మేకలకు వాసములకు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెతుకుటకై బయలుదేరాడు. మార్గమున గొర్రెల దొడ్లకు అతడు రాగా అతడు గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు శంఖానివృత్తినికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగములో ఉండిరి గనుక దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సున నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందిన వాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపను అని తన జనులతో చెప్పెను. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనీయక వారిని ఆపెను. తరువాత సౌలు లేచి గుహలో నుండి బయలు వెళ్లి మార్గమున పోయెను. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలు వెళ్లి, నా ఏలినవాడా రాజా అని సౌలు వెనుక నుండి కేకవేయగా సౌలు వెనుక చూచెను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారం చేసి సౌలుతో ఇట్లనెను, దావీదు నీకు కీడుచే ఉద్దేశించి ఉన్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? ఆలోచించుము. ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించెనో అది నీవు కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నేను నీయందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందిన వాడు గనుక నా ఏలిన వాని చంపనని నేను చెప్పి తిని. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసి తిని గనుక నా వల్ల నీకు కీడు ఏమాత్రము రాదనియు నాలో తప్పిదము ఎంత మాత్రము లేదనియు నువ్వు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపమును చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణము తీయవలని నన్ను తరుముచున్నావు. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను. పూర్వీకులు సామ్యం చెప్పినట్లు దుష్టుల చేతనే దౌష్ట్యం పుట్టును గాని నేను నిన్ను చంపను. ఇశ్రాయేలు రాజు ఎవరిని పట్టుకొన బయలుదేరి వచ్చి ఉన్నాడు? ఏ పాటి వారిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను గదా, మిన్నలిని గదా. యెహోవా నీకు నాకు మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషిగా తీర్చుగాక. దావీదు మాటలు సౌలుతో మాటలాడి చాలింపగా
సౌలు, దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. నిశ్చయముగా నీవు రాజు వగుదవనియు ఇశ్రాయేలు రాజ్యం నీకు స్థిరపరచబడిననియు నాకు తెలియను. కాబట్టి నా తరువాత నా సంతతి వారు నీవు నిర్మూలన చేయకున్నట్లు, నా తండ్రి ఇంటిలో నుండి నా పేరు నీవు కొట్టివేయకున్నట్లు యెహోవా నామము నాకు ప్రమాణం చేయుము. అంతటి దావీదు సౌలునకు ప్రమాణం చేసెను. అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చెను. అయితే దావీదునత జనులు తన కొండ స్థలములకు వెళ్ళిపోయిరి. దేవుడి ఈ మాట మన కొరకు విరిచి పంచిపెట్టునుగాక. ఆమేన్. గతసారి ప్రభు నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఆదికాండం 24వ అధ్యాయంలో, నిర్గమాకాండం 24వ అధ్యాయము, లేవియాకాండం 24వ అధ్యాయము, సంఖ్యాకాండం 24వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం గురించి విన్నాం. ఆది కాండములో అబ్రహాము, ఇస్సాకు, ఎలియాజరు, రిబ్కా, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, సంఘం. నిర్గమాకాండములో వారు యెహోవా మహిమను చూచారు. యెహోవా మహిమను వారు చూచారు. ఎప్పుడు చూచారు? దేవుని వాక్యాన్ని వారు అనుసరించినప్పుడు, ఆ కట్టడలన్నీ గైకొన్నప్పుడు. లేవియా కాండంలో మనం చూసాం, దంచి తీసిన ఒలీవల నూనె అంటే లోకమంతా కల్తీలో ఉన్నది, మచ్చలేనివాడు, కల్తీ లేనివాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. లోకమంతా ఇశ్రాయేలీయురాలు, ఐగుప్తీయుడు, కల్తీ అంతా దాని మిశ్రితం అయిపోయింది. కనుక దంచి తీసిన అచ్చం ఒలీవల నూనె తేవాలి. అది ప్రభువుని చూపిస్తా ఉంది. స్వచ్ఛత, దంచబడడం, ఇవన్నీ. లేవియా సంఖ్యాకాండంలో మనం చూసాం, బిలాం అనుభవం. మునుపటి వలే లేడు, అప్పటిదాకా వేరుగా ఉన్నాడు. 23వ అధ్యాయం దాకా. 24వ అధ్యాయంలో మార్పు చెందాడు. పౌలు కూడా అంటాడు, నేను మునుపు హింసించా, ఇప్పుడు ప్రభు చేత కనికరించబడ్డా. మునుపు మనం ఎలా ఉన్నాం? అవివేకులం, దూరస్తులం. ఇవన్నీ మునుపు లేడు, మునుపటి వలే లేడు. బిలాం మార్పు చెందాడు. మనం కూడా రూతు వలె మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పటి సత్ప్రవర్తన బాగుంది అని బోయజు మెచ్చుకున్నట్టుగా మునుపటి వలె విశ్వాసులు ఉండకుండా క్రొత్తగా ప్రభు కొరకు ఉండాలి అని చూసాం. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయంలో స్త్రీలను గూర్చి, విధవరాండ్రను గూర్చి, మనం పరదేశులం, యాత్రికులం, ఈ మాటలు మనము చూసాం. పేద విధవరాలు, దేవుడే పోషిస్తాడు, దేవుడే జీవం. లూకా సువార్తలో 5 విధవరాండ్రను గూర్చి, విధవరాండ్ర విషయంలో మనం చాలా చిన్న చూపు చూడకూడదు అని మనం విన్నాం. దేవుడే మనకు సరిపోయిన వాడు, దేవుడే మనకు చాలినవాడు అని ద్వితీయోపదేశ కాండంలో మనం చూసాం. పరదేశులం, ఆ తర్వాత తండ్రి లేని వారం, ఆ తర్వాత దేవుని వాక్యంలో చూసాం పరదేశి, తండ్రి లేని వారు, విధవరాలు బోయజు వివాహం చేసుకున్న తర్వాత రూతు అనే విధవరాలు దేవుని వంశంలోనికి వచ్చింది. మన విధవరాలం కాదు, ప్రభువును కలిగి ఉన్నాం. మనం పరదేశులం, ఈ లోకస్తులము కాదు. మనం తండ్రి లేని వారం కాదు, పరలోకమందున తండ్రిని కలిగి ఉన్నాం. లోకానికి ఆధారం తెలియదు. ఆ తర్వాత యెహోషువ గ్రంథంలో మనం విన్నాం, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. మన కుటుంబాలు ఎలా ఉండాలి? రాహాబు కుటుంబం ఎలా ఉంది? యెహోషువ కుటుంబం ఎలా ఉంది? అబ్రహాము కుటుంబం ఎలా ఉంది? ఆ తర్వాత కొన్ని కుటుంబాలను కూర్చి పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో మనం చూసాం. లుదియా కుటుంబం, శరసాల కుటుంబం, క్రిస్పు కుటుంబం. ఆ తర్వాత కొంతమంది కుటుంబాలను కూర్చి మనం విన్నాం.
మన కుటుంబాలు ఎలా ఉన్నవి అని ఆ రోజు అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం. అంతవరకు గతసారి ప్రభు మనకు అవకాశం ఇచ్చారు. ఈ రోజు సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయంలోంచి మనము కొన్ని వచ్చిన భాగాలు మనం చదువుకున్నాం, మొదటి నుంచి చివరి వరకు. ఈ అధ్యాయంలో శత్రువు ఎడల ప్రేమ చూపడం, శత్రువు ఎడల ప్రేమ చూపడం, శత్రువుని ప్రేమించడం, ఇది ప్రభు యొక్క లక్షణం, ఇది ప్రభు యొక్క గుణం. దేవుని పిల్లలంగా మనం కూడా చేయవలసిన పని శత్రువులను ప్రేమించాలి. లూకా సువార్తలు అంటాడు, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి, శత్రువులను ప్రేమించండి. మీకు వందనములు చెప్పు వారికి వందనములు చెప్తే ప్రయోజనం ఏంటి అన్నాడు. ఇక్కడ దావీదు తరమబడుతూ ఉన్నాడు. ఈ అధ్యాయంలో అందరూ సౌలు వెంట ఇంచుమించు ఎంతమంది? 24వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 2వ వచనం 3000 మందిని ఏర్పరుచుకున్నాడు. గుహ దగ్గరకు వచ్చాడు, శంఖానివర్తనికి వెళ్ళాడు. దావీదు కూడా ఆ గుహలోనే ఉన్నాడు. అందరూ తెలియకుండానే దగ్గరకు వెళ్ళి వస్త్రమును మాత్రం కట్ చేశాడు. 4వ వచనం, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. సౌలు పై వస్త్రమును తాము కోసెను దావీదు మనస్సునొచ్చి, ఇక్కడ దావీదు యొక్క మనస్సు చూడండి. ఆ వస్త్రపు చెంగు కోయడమే మనస్సును వచ్చింది, గాయపరచబడింది మనసు. అయ్యో, యెహోవా చేత అభిషేకము నొందిన వాడు, నాకన్నా ముందుగా దేవుడు ఏర్పరుచుకున్నవాడు, అసలు వస్త్రపు చెంగును మాత్రం కట్ చేస్తేనే అంతగా దావీదు మనసు నొచ్చుకుంది. ప్రజలేమో చంపేయి, శత్రువుని చేతికి అప్పగించాడు. నువ్వు మౌనంగా ఉండు, నువ్వు పక్కకెళ్ళు, మేము చంపేస్తాం, నువ్వు మౌనంగా ఉంటే మేము చంపేస్తాం. 7వ వచనం చూడండి. 6వ వచనంలో, నేను యెహోవాను బట్టి నేను అతన్ని చంపను. 7వ వచనం, ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదకు పోనీక వారిని ఆపెను. అడ్డగించి ఆపడం అంటే ఇది మనం ఇట్లా అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి తప్పు చేసి మన ముందు నిలబడ్డాడు, ఊరి ప్రజలందరూ అక్కడికి చేరి వచ్చారు. ఆ వ్యక్తి ప్రేమిస్తాడు, క్షమించానులే, అతను వదిలిపెట్టండి అని. ఊరి ప్రజలు ఏం చేస్తారు? దొమ్మిగా వచ్చి ఆ వ్యక్తిని కొట్టడానికి ప్లాన్ చేస్తారు. వాళ్ళని అడ్డగిస్తున్నాడు దావీదు. చంపేయండ్రా, నేను చూసుకునే పక్కకి వెళ్తాను, నా మీద రాదు, ఆ దోషం అనలేదు. వాళ్ళను ఆ సౌలు మీదకి వెళ్లకుండా ఆపుతున్నాడు, అడ్డగిస్తున్నాడు. సౌలు తన జనులను అడ్డగించి సౌలు మీదకి పోనీయకుండా అడ్డగిస్తా ఉన్నాడు. ఎంతటి ప్రేమ! శత్రువు సహా దొరికితే గొలియాతును చంపిన దావీదుకు సౌలు ఎంతటి వాడు! అయినా తన ఎదుటే ఉన్నాడు, బాగా చేతికి చిక్కి ఉన్నాడు. ఈటతో ఒక పొడుపు పొడిస్తే నేలకు దిగిపోతాడు. గొలియాతును చంపిన దావీదుకు సౌలు ఏ పాటి వాడు! కానీ ఈ అధ్యాయంలో సౌలును క్షమిస్తున్నాడు, సౌలును ప్రేమిస్తున్నాడు. యెహోవా చేత అభిషేకము నొందిన వాడిని నేను చంపను. 8వ వచనంలో, దావీదు గుహలో నుండి బయలు వెళ్ళి, నా ఏలినవాడా రాజా అని సౌలు వెనుక నుండి కేక వేయగా సౌలు వెనక చూచెను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారం చేసి సౌలుతో ఇట్లా అంటున్నాడు, దావీదు నీకు కీడు చేయ ఉద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? నేను నీ కీడు చేస్తున్నానా?
నువ్వు నా చేతికి చిక్కావు కదా. 10వ వచనం ఆలోచించుము. ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగు గుహలో నా చేతికి అప్పగించెనో అది నీవు కళ్ళారా చూచితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి ఇప్పుడు ఇతడు యెహోవా చేత అభిషేకము నొందిన వాడు, నా ఏలిన వాణిని చంపను. ఏలిన వాడు అంటున్నాడు. మనం ఎలా ఉంటామని శత్రువుల ఎడల అరే ఒరే దూషిస్తాం. పైకి ఒకవేళ కొట్టకపోయినా హృదయంలో కూడా దూషిస్తాం. శత్రువు విషయంలో చాలా బాధను వ్యక్తం చేస్తాం. కానీ దావీదు నా ఏలినవాడా, నా తండ్రి 11వ వచనం, నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ పై వస్త్రపు చెంగు మాత్రము కోసి తిని గనుక నా వలన నీకు ఈ కీడు ఏ మాత్రము రాదనియు నాలో ఎంత మాత్రము తప్పిదం ఎంత మాత్రం లేదని నువ్వు తెలుసుకో. నీ విషయమే నేను ఏ పాపమైనా చేయలేదు. నీవు నా ప్రాణం తీయవలనంత రూచున్నావేంటి? నేనేం కీడు చేశా? నీకు కీడు చేయాలనుకుంటున్నానా? ఈ మాటలు విన్న తర్వాత సౌలు జీవితం ఆ అధ్యాయంలో ఎలా ఉందో ఒక్కసారి మనం చూస్తే, నీవు నా ప్రాణం తీయవలని నన్ను తరుముతున్నావు, నీకు నాకు మధ్య యెహోవా న్యాయం తీరుస్తాడు. యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను. పూర్వీకులు సామ్యం చెప్పినట్టు దుష్టుల చేతనే దౌష్ట్యం పుట్టును గాని నేను నిన్ను చంపను. ఇశ్రాయేలీల రాజు ఎవని పట్టుకొన బయలుదేరి వచ్చాడు? ఏ పాటి వాడిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను గదా, మిన్నల్లిని గదా, చచ్చిన కుక్కను గదా, నేను మిన్నల్లిని గదా. యెహోవా నీకు నాకు మధ్య న్యాయాధిపై తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి విచారించిన పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నిర్దోషినిగా తీర్చునుగాక. దావీదు సౌలు విషయంలో ఎంతటి ప్రేమ చూపిస్తున్నాడు. ఇలాంటి ప్రవర్తన మనం కూడా లోకంలో అనుసరించాలి అని ప్రభు మాదిరి చూపించాడు. పేతురు అంటాడు కదా, క్రీస్తు మీ కొరకు బాధపడి తన అడుగు జాడలను మన ముందు ఉంచాడు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట కపటము లేదు, ఆయన జీవితం మనకు మాదిరి. మనమైతే ఎలా ఉన్నాం? ఇక్కడ సౌలు దావీదు ఇద్దరి జీవితం మనకు కనబడతా ఉంది. దావీదేమో పగ చూపిస్తున్నాడు, దావీదేమో ప్రేమ చూపిస్తున్నాడు, సౌలేమో పగ చూపిస్తున్నాడు, తరుముచున్నాడు. ఎంతటి వాడిని, ఏ పాటి వాడిని తరుముచున్నావు? కుక్కను కదా, సచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కదా. కుక్కతో పోల్చుకోవడం కూడా, చచ్చిన కుక్క, మిన్నల్లి అంటే పాత దినాలు మిన్నల్లులు అంటారు, మరి అవి చాలా చిన్నవి. మిన్నల్లిని కదా. 16వ వచనం, దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు, దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి శత్రువు సహా ఏడుస్తున్నాడు. దావీదు ప్రవర్తన, శత్రువు సహా ఏడుస్తున్నాడు. దేవుని వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంటుంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో ఇలా ఉంటుంది, చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. 7వ వచనం, 16:7 సామెతల గ్రంథం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులనుగా చేయి. ప్రవర్తన ప్రీతికరమైనప్పుడు,
దావీదు బిగ్గరగా ఏడ్చి, ఒక రాజు, తరుముతున్న రాజు, సౌలు రాజు బిగ్గరగా ఏడ్చి, దావీదా నాయనా ఈ పలుకు నీదేనా, ఈ మాటలు నీవేనా, నా వస్త్రపు చెంగు కోసి నన్ను ప్రాణం కాపాడింది నీవే కదా. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఈ దుష్ట లోకములో మన జీవితాలు దేవునికి ప్రీతికరంగా ఉండాలి. హెబ్రీ 12:28-29 కదా, ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉంటాడు. హెబ్రీ 12:28, హెబ్రీ 12:28. అందువల్ల మనం నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ప్రీతికరమైన యెహోవాకు మన ప్రవర్తన ప్రీతికరమైనప్పుడు, తరిమేవాడు తర్వాత సంగతి, హింసించేవాడు తర్వాత సంగతి, మన ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు బలమైన సౌలు రాజు బిగ్గరగా ఏడ్చి, నేనంటాను శత్రువు సహా ఏడుపు తెప్పించిన దావీదు, కఠినమైన వ్యక్తికి ఏడ్పించిన దావీదు. మన ప్రవర్తన ఇతరులకు ఎలా ఉంటుంది? మన ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనప్పుడు శత్రు సహా వానికి మిత్రునిగా చేయబడతాడు. యాకోబు ఏశావు జీవితాలు మనకు తెలుసు. ఆశీర్వాదం పొందాడు, పారిపోయాడు, 20 సంవత్సరాలు పగ పెరిగిపోయింది. ఆయన కూడా ఇలా చేస్తాడు. ఆదికాండం 33వ అధ్యాయము, ఆదికాండం 33వ అధ్యాయము, ఆదికాండం 33వ అధ్యాయం. యాకోబు కనులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులు వచ్చుచుండిరి. 400 మంది మనుషులు వచ్చుచున్నారు. యాకోబు జీవితం 32వ అధ్యాయంలో మారిపోయింది. ఒక్కడే మిగిలిపోయాడు. జీవితం మారింది, పేరు మారింది, ప్రవర్తన మారింది, నడక మారింది. యెహోవాకు ప్రీతికరంగా ఉన్నాడు. 33వ అధ్యాయంలో అందరినీ ఏశావు ఎదుర్కోవడానికి బయలుదేరాడు. సమీపించేంత వరకు 7 సార్లు నేల సాగిలపడెను. ఆదికాండం 33:3. తాను వారి ముందర వెలుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేల సాగిలపడెను. అప్పుడు ఏశావు అతను ఎదుర్కొన్న పరుగెత్తి అతని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వారిద్దరు కన్నీరు విడిచిరి. శత్రువు సహా ఏడ్చిన సౌలు దావీదులో ఉన్న ఆ అనుభవాన్ని చూచి, దావీదులో ఉన్న ప్రేమను, దావీదులో ఉన్న ఆ మంచి ప్రవర్తనను చూచి ఏశావు 400 మందితో బయలుదేరి వచ్చాడు. పగతో వచ్చాడు. అక్కడ నెత్తురు పారాలి అన్నట్టుగా వచ్చాడు. కానీ కన్నీరు పారతా ఉంది. అప్పుడు ఏశావు అతను ఎదుర్కొన్న పరుగెత్తి అతని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వారిద్దరు కన్నీరు విడిచేరి. సమూయేలు గ్రంథములో దావీదు బిగ్గరగా ఏడ్చి, సౌలు బిగ్గరగా ఏడ్చి, సౌలు ఏడుస్తున్నాడు. కారణం యెహోవాకు తన ప్రవర్తన, దావీదు ప్రవర్తన ప్రీతికరంగా ఉంది. శత్రువు సహా ఏడుస్తున్నాడు. ఇప్పుడు అంటున్నాడు 17వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం. 16వ వచనంలో దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లా, నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవు. సౌలేమో అపకారం చేస్తున్నాడు, దావీదేమో ఉపకారం చేస్తున్నాడు.
దావీదేమో ఉపకారం చేస్తున్నాడు, సౌలేమో అపకారం చేస్తున్నాడు. దావీదుని ఎన్నిసార్లు చంపడానికి సౌలు ప్రయత్నించాడు. గోడకు దిగునట్లుగా ఈటి ఎన్నిసార్లు విసిరాడు. యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నీవు నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేస్తివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. నీవు నాకంటే నీతిపరుడవు. నీవు నా ఎడల ఉపకారం చూపావు, నేనేమో నీకు అపకారం చేస్తున్నా, నీవేమో నాకు ఉపకార బుద్ధిని చూపించావు. నీవు నాకంటే నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా. ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేస్తాడు. నీవు నాకంటే నీతిపరుడవు. మన ప్రవర్తన లోకములో ఎలా కనబడతా ఉంది? మన ప్రవర్తన లోకములో ఎలా కనబడతా ఉంది? నీతిమంతులంగా ఉన్నామా? ప్రజల దృష్టిలో, దేవుని దృష్టిలో, లోకము దృష్టిలో వీరు నీతిమంతులు, వీరు పరిశుద్ధులు, వీరు విశ్వాసులు, వీరు క్రీస్తును అనుసరించేవారని చెప్పగలుగుతున్నారా? మన మాట, మన ప్రవర్తన, మన జీవితం శత్రువులకు సహా ఏడుపు తెప్పించాలి. ప్రభు కూడా అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు, వీరిని క్షమించు. ఉరిపెట్టుకున్న యోధ అంటున్నాడు, అయ్యో నేను నిరపరాధి రక్తమును అప్పగించానే. ఈ 30 వెండి నాణ్యాలకు నా ప్రభు నేను అమ్ముకున్నానా? బల్లెంతో పొడిచిన శతాధిపతి అంటున్నాడు, అయ్యో ఈయన నిజముగా నీతిమంతుడు. ఎవరు చెప్తున్నారు? ఆయన గుడ్డివాడంట. ఆ ఈటతో పొడిచినప్పుడు రక్తం వచ్చి తన కళ్ళకు పడ్డ కళ్ళు దృష్టి వచ్చిన తర్వాత ఆ శతాధిపతి గుండెల పగల ఏడుస్తున్నాడు. ఈయన నిజముగా నీతిమంతుడు. శత్రువులు సహా పిలాతు భార్య అంట, నా నీతిమంతుని జోలి వెళ్ళవద్దు. పిలాతు అంటున్నాడు, ఈ నీతిమంతుని యందు నాకు మరణమునకు ఏ శిక్ష, ఏ దోషము నాకు కనపడలేదు. నాకు కనపడలేదు, హేరోదుకు కూడా కనపడలేదు. లోకంలో మన ప్రవర్తన, లోకంలో మన నడవడి దావీదు చూపిన మాదిరి, దావీదు చూపిన ఆ ప్రేమ, దావీదు చూపిన ఆ మంచి ఉపకార బుద్ధి మనం లోకంలో చూపిస్తే అనేకులు ప్రభు చెంతకు రాగలుగుతారు. అనేకులు ప్రభు ప్రేమను తెలుసుకుంటారు. అనేకులు దేవుని కృపను, దేవుని ప్రేమను తెలుసుకుంటారు. నీవు నాకు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడలని ఉపకార బుద్ధిని కనపరిచావు. నీవు నాకంటే నీతిమంతుడవు. సమూయేలు 2వ గ్రంథంలో 19వ అధ్యాయంలో ఇలా వ్రాయబడి ఉంటుంది చూడండి. సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం. దావీదు అబ్షాలోము విషయంలో ఏడుస్తున్నప్పుడు రాజు అక్కడున్న జనులందరూ విని యుద్ధమందు సిగ్గుతో పారిపోయి దొంగ నడకలతో ఇంటికి వచ్చారు. నాటి విజయం జనులందరికి దుఃఖమునకు కారణమైంది. రాజు ముఖము కప్పుకొని అబ్షాలోమా నా కుమారుడు, అబ్షాలోమా నా కుమారుడు కేకలు వేచి ఏడ్చుండగా రాజు అబ్షాలోమును గురించి దుఃఖించు ఏడ్చుచున్నాడన్న సంగతి యోవాబు విని నగరయందున్న రాజునొద్దకు వచ్చి నీ ప్రాణమును, నీ కుమారుల ప్రాణం, నీ కుమార్తెల ప్రాణం, నీ భార్యల ప్రాణము, నీ ఉపపత్నుల ప్రాణములు ఇదేమో రక్షించిన నీ సేవకులందరినీ నేడు సిగ్గుపరిచి నీ స్నేహితుల ఎడల ప్రేమ చూపక నీ శత్రువులైన ప్రేమ చూపుచు
దావీదు ప్రేమ ఎట్లాంటిది? దావీదు ప్రేమ ఎలాంటిది? స్నేహితుల ఎడల ప్రేమ చూపక నీ శత్రువుల ఎడల ప్రేమ చూపి సౌలుని ప్రేమించడం అంటే, శత్రువుని ప్రేమించడం అంటే దావీదు నుండి మనం నేర్చుకోవాలి. లోకములో మనం ఎలా ఉన్నాం, మన ప్రవర్తన ఎలా ఉంది? దుష్ట లోకం, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మనం ఉన్నాం. ప్రజల మనస్సు ఎలా ఉందో, ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయో, ప్రజల తలంపులు ఎలా ఉన్నాయో, ప్రజల యొక్క ఆ మనస్సు ఎలా చెడిపోయిందో మనం చూస్తున్నాం. ఇలాంటి ప్రజల మధ్య వేటాని ఉరి వారి పండ్లకు అప్పగింపని యెహోవా స్తుతి నొందునుగా కానీ కీర్తనల గ్రంథాలు మనం చదువుతాం. దావీదు చూపిన ప్రేమ శత్రువుల ఎడల, స్నేహితుల ఎడల ప్రేమ చూపట్లేదండి. మనమేమో స్నేహితుల ఎడల ప్రేమ చూపిస్తాం, మనకేదైనా ఇచ్చిన వారిని ప్రేమిస్తాం, మనకేదైనా ఇచ్చిన వారిని మనం ఇస్తా ఉంటాం. కానీ దావీదు శత్రువుల ఎడల ప్రేమ చూపాడు. యేసయ్య కూడా అది అంటాడు, మీకు చేసిన వారికే మీరు చేస్తే మీకేం ప్రతిఫలం? మీరు ఎక్కువ చేసింది ఏంటి? లూకా సువార్తలు అంటా ఉంటాడు. ప్రియమైన వారలారా, దావీదు ఇక్కడ చూపిస్తున్న ఆ మంచి మాదిరి, నీవు నాకంటే నీ శత్రు సహా ఏడుపు పుట్టించిన దావీదు, స్నేహితుల ప్రేమ చూపక శత్రువులను ప్రేమించిన దావీదు. అబ్షాలోము ఎంత కీడు చేశాడు యోవాబు చెప్తున్నాడు. యోవాబు విని నీ ప్రాణం, నీ కుమారుల ప్రాణం, నీ కుమార్తెల ప్రాణం, నీ భార్యల ప్రాణం, నీ ఉపపత్తుల ప్రాణమును రక్షించిన, ఈ దినమును రక్షించిన నీ సేవకులందరినీ నేడు సిగ్గుపరిచి, అబ్షాలోము ఎంత కీడు చేస్తే మేము ఇంతగా మీ ఎడల ప్రేమ చూపితే నీవు స్నేహితుల ఎడల ప్రేమ చూపక నీ శత్రువుల ఎడల ప్రేమ. మన ప్రేమ ఎలా ఉంది లోకములో? మన ప్రేమించిన ప్రభుని ఎలా ప్రేమిస్తున్నాం? శత్రువుని ప్రేమిస్తున్నామా? శత్రువులను ప్రేమిస్తున్నామా? ప్రభు వలే మన మాదిరి. బంధించడానికి వస్తే మీరు ఎవరిని వెతుకుతున్నారు? నజరేయుడైన యేసుని. అలాగైతే ఆ యేసుని నేనే. నన్ను బంధించండి, వీరిని విడిచిపెట్టండి. ఆయనకి లేడు, ఎక్కడికి వెళ్ళిపోయాడని తప్పుకోవచ్చు కదా. మీరు ఎవరిని వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడే, ఆయన ఇక్కడికి రాడే అని చెప్పవచ్చు కదా. మీరు ఎవరిని వెతుకుతున్నారు? నజరేయుడైన యేసుని. అలాగైతే ఆ యేసుని నేనే, నన్ను బంధించండి. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించు. నాకంటే నీవు నీతిపరుడవని ఒక శత్రువు పలికిన మాట. 17-18 సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 17-18. యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నీవు నన్ను చంపక విడిచినందుకు ఈ దినమును నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేస్తేవి గనక నీవు నాకంటే నీతిపరుడవు. నువ్వు నాకంటే నీతిపరుడవు అని దేవుని వాక్యంలో నుండి కొందరిని మనం చూస్తాం. పరిసయ్యుని కంటే సుంకరిని గూర్చి ప్రభు అన్న మాట, అతని కంటే ఇతడే నీతిమంతుడు. యోధా అంటారు తామారు తన కోడల విషయంలో. చూడండి కొన్ని వచనాలు ఊరికి అట్లా గబగబా చూద్దాం. ఆదికాండం 30 ఆదికాండంలో మనం ఆ మాట చదువుతాం చూడండి. ఆదికాండ గ్రంథంలో నుంచి యోధా తన కోడల పెరెస్సు దగ్గరికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి సంభవం 38వ అధ్యాయం ఆదికాండం 38వ అధ్యాయం. యోధా తన కుమారులను వివాహం చేస్తాడు తామారుకు. పెద్దవాడు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక దేవుడే చంపేస్తాడు.
రెండవ వాడు కూడా అలాగే చనిపోతే మూడవ వాడిని ఇవ్వకుండా తన ఇంటికి పంపిస్తాడు, తండ్రి ఇంటికి. అక్కడికి యోధా వెళ్తాడు. మామ వస్తున్నాడని తెలుసుకున్నది. ఆమె వేషలాగా ముసుగు వేసుకొని ఉన్నప్పుడు అతడు ఏష్యతో వెళ్తాను పోతాను అన్నప్పుడు నువ్వు నాకు ఏమిస్తావు అంటే 25వ వచనం అవి తీసుకుంటుంది, గర్భవతి అవుతుంది. ఆమె నీ కోడలు తామారు గర్భవతి అయిందని ప్రజల వల్ల తెలుసుకున్నప్పుడు ఆమెను బయటకు తీసుకురండి. 24వ వచనం, 38వ అధ్యాయం ఆదికాండం 24వ వచనం. రమారమి 3 నెలలైన తర్వాత నీ కోడలకు తామారు జారత్వం చేశాను, అంతేగాక ఆమె జారత్వంలో గర్భవతి యోధాకు తెలపబడెను. అప్పుడు యోధా ఆమెను బయటకు తీసుకొని ఆమెను కాల్చి వేద్దాం, చంపేద్దాం అంటున్నాడు. ఆమె బయటకు వచ్చి తన మామ యొద్ద ఆమె వస్తువులను పంపివి ఎవరివో ఆ మనుషుల వల్ల నేను గర్భవతినైతిని. ఈ ముద్ర, ఈ దారం, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టు. 26వ వచనం, యోధా వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడి శేలాన్ని ఆమెకి ఇయ్యలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి. నాకంటే నీతిమంతురాలు. యోధా తన కోడలను అంటున్నాడు, నువ్వు నాకంటే నీతిమంతురాలవు. పరిసయ్యుడి విషయంలో, సుంకరి విషయంలో పరిసయ్యుని గురించి అన్నాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడు, అతని కంటే ఇతడు. సౌలు అంటున్నాడు, నీవు నాకంటే నీతిమంతుడవు, నీతిపరుడవు. ఈ ఉదయకాల సమయంలో మన ఎదుట ఉన్న ఈ సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం? మనం ఎలా లోకములో ప్రభువును మహిమపరుస్తున్నాం? శత్రువుల ఎడల మనం ఎలాంటి ప్రేమ చూపిస్తున్నాం? మన మాదిరి, మన నడక, మన ప్రవర్తన శత్రువులు ఏడుస్తున్నారా? సౌలు బిగ్గరగా ఏడ్చి శత్రు దొరికాడని ఏటితో పొడి చంపేస్తున్నామా? కత్తిపోటు మాటల వంటి మనకున్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని నేను కాదన్నా శత్రువే నా చేతికి అప్పగించాడు, యెహోవాయే శత్రువు నా చేతికి అప్పగించాడు అని మనం పక్కకెళ్ళి చేతులు కడుక్కొని ప్రజలకు అప్పగిస్తున్నామా? సౌలును చంపకుండా జనులను అడ్డగించిన దావీదు అంటే మూకుమ్మడిగా అతని మీదకి వెళ్తుంటే అడ్డగించాడు. అడ్డగించడం ఎంత కష్టం అండి! ఆపడం, ఒక తగాద పడుతున్నప్పుడు ఆపడం ఎంత కష్టం! ఈ ఉదయకాల సమయంలో శత్రువులు మనల్ని గూర్చి నీవు నాకంటే నీతి పరుడవు అని చెప్పగలుగుతున్నారా? ఒకరికి తన శత్రువు దొరికిన ఇలా మేలు చేసి పంపివేయునా? సమూయేలు మొదటి గ్రంథంలో దావీదు శత్రువుల ఎడల ప్రేమ చూపిస్తున్న దావీదు. మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి ప్రశ్న వేసుకుందాం. మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి ప్రశ్న వేసుకుందాం. శత్రువు దొరికితే విడిచిపెట్టిన దావీదు మన ప్రభు వలె ఉన్నాడు కదా, మన ప్రభు వలె మాదిరిగా ఉన్నాడు కదా. మంచిది. ఈ లోకంలో మనం అలాంటి ప్రవర్తన జీవిద్దాం. రెండవదిగా విందాం సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 24వ అధ్యాయం 10వ వచనం. జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా. ఈ అధ్యాయంలో సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయంలో ఇంకొక మారు యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులు కొనగా దావీదు చేసిన చిన్న పొరపాటు ఈ అధ్యాయంలో కనబడతా ఉంది. దావీదు జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా, నేను చేసిన పని వల్ల గొప్ప పాపము కట్టుకుంటేని దేవుడు శిక్ష పంపించాడు. ఈ అధ్యాయంలో దేవుడు శిక్ష పంపించాడు. ఏం చేయాలి? శిక్ష ఏమిటి అంటే 13వ వచనం, నీ దేశమందు 7 సంవత్సరముల క్షామం లేక నిన్ను తరుము వారికి 3 నెలలు పారిపోవడం, లేదా
3 దినములు తెగులు రేగుట, అంటే 7 సంవత్సరాలు క్షామం, 3 నెలలు పారిపోవడం, 3 దినాలు తెగులు రేగడం. ఈ 3లో ఏది నీకు ఆప్షన్? నీకు దేవుడు అవకాశం ఇచ్చాడు, ఏది కోరుకుంటావు కోరుకు అని ప్రవక్త అంటే, నేను గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా చేతిలో పడటమే నాకు మేలు. నేను ఈ పని చేసి అవివేక పని చేశా. గొర్రెల వంటి మనుషులు కాదు కదా, నేను కదా పాపం చేసింది. 17వ వచనం అంటున్నాడు, దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగు ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడను నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. నేను పాపం చేసి ప్రజలు లెక్క పెట్టా, పాపం చేసింది నేను కదా, దుర్మార్గం చేసింది నేను కదా. గొర్రెల వంటి వీరేం చేశారు? 7 సంవత్సరాలు తెగులు నేను భరించలేను, 3 నెలలు పారిపోలేను, 3 దినాలు తెగులు నేను భరించలేను. యెహోవా నీ చేతిలో పడుతున్నా. 25వ వచనం, అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించాడు. యెహోవా దేశము కొరకు చేయమని విజ్ఞాపనలు ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీలను విడిచిపోయెను. తెగులు ఆగి ఇశ్రాయేలు విడిచిపోయింది. తెగులు వచ్చింది, శ్రమ వచ్చింది. దావీదు చేసిన చిన్న పొరపాటును బట్టి మనం కూడా చాలాసార్లు ఇలాగే పొరపాటు చేస్తుంటాం. సరి చేసుకుందాం, తగ్గించుకుందాం. ప్రభు పాద సన్నిధిలో ప్రభు పాదాలు పట్టుకుంటే ప్రభు క్షమిస్తాడు. దేశము కొరకు చేయబడిన విజ్ఞాపన ఆలకించెను. 3వదిగా చూద్దాం, రాజుల మొదటి గ్రంథం 24వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 2వ గ్రంథం 24వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం. 24వ అధ్యాయంలో ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడతాడు. మనస్సే చేసిన క్రియలు, మనస్సే చేసిన క్రియలు. 3వ వచనం 24వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనం. మనస్సే చేసిన క్రియలు, మనస్సే చేసిన క్రియలు, మనస్సే చేసిన క్రియలు. మనస్సే ఎలాంటి వాడో ఇక్కడ చెప్తున్నాడు. ఏం చేశాడు మనస్సే? నిరపరాధులను హతము చేయుటను బట్టి యోదావారు యెహోవా సముఖుడి పారదోలబడినట్లుగా నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయెను. విగ్రహారాధన, భయంకరమైన పూజ చేశాడు మనస్సే. మనస్సే, ఈ మనస్సేను గూర్చి రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయంలో చూడండి. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం. మనస్సే ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేమును లో 55 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు ఎబ్సిబా. అతను యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి ఇంకా ఎంత పాపము చేశాడో రాయబడింది. మనస్సే అంటే మరచుట. మనం ఏం మరుస్తున్నాం విశ్వాసులంగా? యేసేపు తన కొడుకు పేరు మనస్సే అయితే మరచుట అని పేరు పెట్టాడు. పౌలులాగా మనం చెప్పగలమా? వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు ఎగిరి పడుతున్నాను. మనస్సే జీవితం. అతడు ఎబ్సిబా యెహోవాకు ఇష్టురాలు తల్లి. 12 సంవత్సరాల వయసే, కానీ 55 సంవత్సరాలు రాజ్యం ఏలాడు. సౌలు 40, దావీదు 40, సొలొమోను 40. కానీ ఇక్కడ 55 సంవత్సరాలు మనస్సే ఏలాడు. మనస్సే ప్రవర్తన వలె ఉందా మన ప్రవర్తన? యెరూషలేమును రక్తముతో నింపాడు. 21:16 చూడండి. మరియు మనస్సే యెహోవా దృష్టి చెడు నడత నడిచి యోదావారిని పాపములో దించినది గాక యెరూషలేమును ఈ కొన నుండి ఆ
కొన వరకు నిరపరాధుల రక్తముతో నిండునట్లుగా బహుగా ఒలికించెను. మనస్సు అంటే మరుచుట. మనం ఏం మరుస్తున్నాం? ఎప్సిబా అంటే ఇష్టురాలు. 12 సంవత్సరాలప్పుడే రాజుగా రాజ్యం ఏలడానికి సిద్ధపడ్డాడు. తండ్రి హిజ్కియా యెహోవాకు ఇష్టుడు, ఘనుడు, యెహోవా బలమైన వాడు. ఈ ఉదయకాల సమయంలో ముగ్గురు జీవితాలు మనం చూసాం. దావీదు, ఇద్దరి జీవితాలే. దావీదు శత్రువుని ఎలా ప్రేమించాడు సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయంలో చూసాం. దావీదు అవివేక పని చేసి ఎలా నష్టపోయి ప్రభు పాదాలు పట్టుకున్న సమూయేలు 2వ గ్రంథంలో విన్నాం. రాజుల 2వ గ్రంథంలో మనస్సే జీవితం. ఎంతటి నిరపరాధుల రక్తాన్ని యెరూషలేం ఈ కొన నుండి ఆ కొన వరకు నింపి దుర్మార్గంగా ప్రవర్తించి నష్టపోయిన మనస్సే. కానీ తగ్గించుకున్నందున అతడు బాగుపడ్డాడు అని దినవృత్తాంతాల గ్రంథం మనం చదువుతాం. తగ్గించుకుందాం, మన ప్రవర్తన ప్రభుకి ఇష్టంగా ఉంచుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయంలో దావీదు లాంటి మాదిరి. సమూయేలు 2వ గ్రంథంలో అక్కడ ఉన్నటువంటి దావీదు లాంటి అవివేక పని చేయకుండా జాగ్రత్త పడదాం. రాజుల 2వ గ్రంథంలో మనస్సేలాగా మనం దేవునికి దుష్ట ప్రవర్తన ప్రవర్తించకుండా పాతవి మరిచి యేసు ప్రభు వైపు చూస్తూ మనం ముందుకు వెళ్దాం. మన ప్రవర్తన లోకములో ప్రభుకి ఇష్టమైనదిగా ఉంచుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ దయచేయునుగాక. దేవుడు నాకు అవకాశం కల్పించారు. నేను ఇది 100వ అవకాశం. జూమ్లో 30వ అవకాశం. ఆడియో కాన్ఫరెన్స్ లోంచి ఇప్పటికీ ఇది 100వ అవకాశం. 100వసారి వాక్యం ప్రకటించడానికి నాకు ప్రభు అవకాశం ఇచ్చాడు. 2015 మార్చి 18న నేను వాక్యం ఆడియోలో ప్రకటించాను. ఫిబ్రవరి 17లో నేను జాయిన్ అయ్యాను. 2015 ఫిబ్రవరి 17వ తేదీన ఒక నెల తర్వాత నేను వాక్యం చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జూమ్ వరకు కొన్నిసార్లు 70 సార్లు అవకాశం ప్రభు నాకు ఇచ్చారు. ఇప్పుడు ఆగస్టు 2వ తేదీ 2020 ఆ జూమ్ ప్రారంభించిన తర్వాత ఇది 30వ అవకాశం. అంటే ఇంచుమించు 100వ అవకాశాన్ని ప్రభు నాకు ఇచ్చిన దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను. నాకు అవకాశం కల్పించిన పెద్దలకు కూడా వందనాలు చెప్తూ విన్న వాక్యాన్ని మనం అన్వయించుకొని ప్రభు కొరకు సాక్షులంగా ఉందాం అని అందరికీ వందనాలు. దేవుడి మాటలు దీవించును గాక. సార్ ఎలిసబాబు గారికి వందనాలు సార్. చక్కని వర్తమానం మాకు అందించారు. దావీదు సౌలు మధ్య ఉన్నటువంటి పరిస్థితిని మాకు చక్కగా మీరు వివరించినందుకు వందనాలు సార్. తర్వాత ఇప్పుడు ఆఖరిగా మనము ప్రార్థన చేసుకుందాం. ఆదినారాయణ గారు ప్రార్థన చేస్తారు. ఆఖరి ప్రార్థన. వినపడుతుందా బాగా? వినపడతా సార్. రైట్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. దయాళుడైన మా గొప్ప తండ్రి, పూజనీయుడు మా రక్షక, మీకు స్తోత్రాలు స్వామి, వందనాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క నూతన దినాన్ని మాకు అనుగ్రహించి ఈ యొక్క ఉదయకాల వేళ సమయంలో అరుణోదయం ప్రభావం మేము ముఖదర్శనం చేసుకునే గొప్ప ధన్యతను మాకు ఇచ్చిన వందనాలు స్వామి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం నాయనమ్మడి తండ్రి మీ దాసుని ఎలీషబాబు గారు నాయనమ్మడి తండ్రి నిలవబెట్టి మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. సమూయేలు గ్రంథం, రాజుల గ్రంథం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. దావీదు మాదిరికరమైన జీవితం, దావీదు చేసిన అవివేక పని, అలా నాయనమ్మడి తండ్రి మనషే చేసిన అవివేక పని నాయనమ్మడి తండ్రి ఇవి మేము జ్ఞాపకం చేసుకుంటూ మేము ఎలాగా జీవించాలో, ఎలాగ జీవించకూడదో మీరు నాయనమ్మడి తండ్రి మాకు హెచ్చరించినందుకే మీకు స్తోత్రాలు స్వామి, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోక యాత్రా జీవితంలో సాగిపోతుండగా మాదిరికరమైన జీవితం మీకు మహిమకరంగా జీవించలాగున కృప చూపండి. అవివేక పనులు చేయకుండా అయ్యా మరి తండ్రి మేము ఉండులాగున సహాయం దయచేయమని, ఆ విధంగా మమ్మల్ని నడిపించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం స్వామి. మీరు గొప్ప దేవుడు, నిజమైన దేవుడు, నిత్య జీవం ఇచ్చే దేవుడు అని నమ్మి మిమ్మల్ని అనుసరించే భాగ్యం దయచేయమని, లోకం వైపు చూడకుండా మీ వైపు చూసే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మాలో నాయన అవివేక పనులు అంటే వెనుకున్నవన్నీ మర్చి ముందున్న వాటి వైపు నాయన పడుతుంది వేగిరపడుచు మా జీవితంలో ముందుకు సాగులో సహాయం దయచేస్తారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన నడిపించిన మీ దాసుని బట్టి, భారం వహిస్తున్న మీ దాసుని బట్టి, చెరువచ్చిన ప్రియులందరినీ బట్టి వందనాలు.
మరి ఎలీషా భగవాన్ ఇంకా మీ సేవల బలమైన పనిముట్టుగా వాడుకోండి. 100 సంవత్సరాలు మీరు అవకాశం ఇచ్చారు దాసునికి ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. 100 సార్లు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు స్వామి, వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా ఆ దాసుని బహుగా వాడుకోమని వేడుకుంటున్నాం. దయగల మా రక్షక పరిశుద్ధానికి స్తోత్రాలు, పూజనడానికి వందనాలు చెల్లిస్తూ పాల్గొన్న బిడ్డలందరికీ బంధుని బట్టి వందనాలు చెల్లిస్తూ మరి తండ్రి ప్రభా, మేమందరం విన్నటువంటి మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకొని పదిలపరుచుకొని ఆ ప్రకారంగా జీవించినట్టు కృప చూపమని ఇదే కార్యక్రమం అంతట్లో మాతో నడిపిస్తారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రాణప్రియుడు, రక్షకుడు, విమోచకుడు, సజీవుడైన యేసు ప్రభువుల వారి ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనస్సు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మొదటిగా ప్రార్థన చేసిన వారికి, తర్వాత వాక్యం వరకు ప్రార్థన చేసిన వారికి, పాట పాడిన సహోదరునికి, తర్వాత ఆఖరిగా ప్రార్థన చేసినటువంటి చేసిన సహోదరునికి, ప్రత్యేకంగా మనకి చక్కని వర్తమానం అందించిన ఎలీషా బాబు గారికి వందనాలు చెల్లిస్తున్నాను. తర్వాత రూములో ఉన్న వారికి అందరికీ వందనాలు చెల్లిస్తూ మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బర్నబాస్ గా వందనాలు చెల్లిస్తూ ఇచ్చిన సమయాన్ని తిరిగి సహోదరికి అప్పగిస్తున్నాను. వందనాలు సార్.